హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో నేను కామన్గా మా ఓపీడీలో విమెన్ అడిగే క్వశ్చన్, మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా అని అడుగుతారు. సో నార్మల్గా కెమికల్స్ యూజ్ చేయనివి, అంటే ఫర్ సపోజ్ థ్రెడ్డింగ్ చేసుకుంటారు ఐబ్రోస్కి, అది అందులో ఏమీ కెమికల్ యూజ్ చేయబడదు, జస్ట్ ఒక థ్రెడ్ వాడి హెయిర్ ఫాలికల్స్ రిమూవ్ చేస్తారు. దట్ యూ కెన్ డెఫినెట్లీ గో, బట్ లిటిల్ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి యూ మే పర్సీవ్ ఎ లిటిల్ మోర్ పెయిన్ దాన్ నార్మల్లీ. థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ రిమూవల్ వ్యాక్సింగ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. డెఫినెట్గా చేసుకోవచ్చు. కోల్డ్ వ్యాక్స్, హాట్ వ్యాక్స్ ఏదైనా చేసుకోవచ్చు. బికాస్ దట్ ఓన్లీ ద ప్రెషర్ వ్యాక్స్ టెక్స్చర్ యూజ్ చేసి హెయిర్ రిమూవ్ చేస్తారు కాబట్టి. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాట్ మెనీ మోర్ టైమ్స్, వన్స్ ఇన్ అ వైల్. దట్ ఆల్సో కెన్ బి డన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు హెయిర్ డైస్. హెయిర్ డైస్ వేసుకోవచ్చా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే, ఎక్కువ కెమికల్స్ యూజువలీ హెయిర్ డైస్ అమోనియాతో కలిపి ఉంటాయి అండ్ దే రిలీజ్ సో మచ్ ఆఫ్ ఫార్మలిన్ గ్యాసెస్ లాంటివి రిలీజ్ చేస్తాయి, విచ్ ఈస్ నాట్ కంఫర్టబుల్ టు హ్యాండిల్ విత్. సో అలాంటివి హెయిర్ డైస్ విచ్ ఆర్ హై రిచ్ ఇన్ అమోనియా ఉన్నవి అవాయిడ్ చేయండి. అంటే రెగ్యులర్గా డెఫినెట్గా వేసుకోవద్దు. దే హ్యావ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి బేబీకి అంత మంచిది కాదు. థ్యాంక్ యూ.